కోటీశ్వరుడు ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాజీ సీఎం జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు బయలుదేరిన ఆయన నన్నూరు టోల్ గేట్ సంతోష్ నగర్ మీదుగా జైలు దగ్గరకు చేరుకోనున్నారు. కాసేపట్లో జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ కానున్నారు. జగన్ రాకతో దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్మిగనూరు, డోన్, బనగాపల్లి వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాజీ సీఎం జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు బయలుదేరిన ఆయన నన్నూరు టోల్ గేట్ సంతోష్ నగర్ మీదుగా జైలు దగ్గరకు చేరుకోనున్నారు. కాసేపట్లో జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ కానున్నారు. జగన్ రాకతో దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్మగనూరు, డోన్, బనగానపల్లిలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుని మాజీ సీఎం వైఎస్ జగన్ కి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పార్టీ నేతలు కానీ ఘన స్వాగతం పలుకుకుంటూ కూడా వస్తున్న అది కనిపిస్తుంది మనకి స్క్రీన్ పైన కూడా. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు బయలుదేరిన ఆయన నన్నూరు టోల్ గేట్ సంతోష్ నగర్ మీదుగా జైలు దగ్గరకు వెళ్లి పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఉన్నారు ఇక్కడ నుంచి జైలుకు వెళ్తా ఉన్నారు. మరి భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు అడగడిగిన ఆంక్షలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలించారు. ఏదైతే రోడ్డు మార్గాన ర్యాలీగా కార్యకర్తలతో కలిసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సబ్ జైల్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించి అనంతరం వాళ్ళు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనున్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అయితే కొన్ని ఫ్లెక్సీలు కట్టారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముందు ఆలూరు ఎమ్మెల్యే అవమానించిన ప్రజ కుటుంబాన్ని పరామర్శించాలని, అదేవిధంగా డిఎస్సీ అక్రమాలపై ఖచ్చితంగా అయితే అసెంబ్లీలో వచ్చి చర్చించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి అడుగున పోలీసు ఆంక్షలు విధించిన నేపథ్యంలో జగన్ పర్యటన కొనసాగుతూ ఉంది. మరో కొద్దిసేపటికి సబ్ జైలు చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రీజ, అయితే ఇప్పుడు జగన్ వెళ్లే ప్లేస్ లో జైలు దగ్గర పోలీసులు ఎంతమంది వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు? మనం చూస్తా ఉంటే అంటే పోలీసులు బందోబస్తు అంతంత మాత్రమని చెప్పవచ్చు. ఎందుకంటే తక్కువ మంది పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా కనిపించడం లేదు. సో క్యాడర్ కూడా జగన్ కాన్వాయ్ని చూపించారు. అంటే చుట్టుముట్టు అంటే ఇరుగు పొరుగు నుంచి లేదా అటు ఇటుగా చాలా మంది కేరింతలు కేరళిస్తూ జగన్ కాన్వాయ్ని చుట్టుముట్టున్నారు. బట్ పోలీసులు వీరిని అదుపు చేయడంలో విఫలమయ్యారు. సో అక్కడ తక్కువ మంది పోలీసులు ఉన్నారు. ఇంకా రోడ్ మార్గాన ప్రస్తుతం ఏదైతే తెలుస్తుంది. మరి సబ్ జైలు వద్ద ఏమాత్రం పోలీసులు ఏంటనేది అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు. ప్రస్తుతం అయితే జగన్ ఇక్కడ టోల్ గేట్ వద్ద అభిమానులు చాలా మంది కాన్వాయ్ని ఆపి కరచాలనం చేస్తూ అందరినీ కూడా అభివాదం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ బసవరాజు.
ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాజీ సీఎం జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు బయలుదేరిన ఆయన నన్నూరు టోల్ గేట్ సంతోష్ నగర్ మీదుగా జైలు దగ్గరకు చేరుకోనున్నారు. కాసేపట్లో జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షతో జగన్ ములాఖత్ కానున్నారు. జగన్ రాకతో దారి పొడవునా కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్మికనూరు, డోన్, బనగానపల్లిలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు.